ఏ గడ్డం వెళ్ళిట్రా. ఏంటి? నువ్వేనా మా ముగ్గురికి లవ్ లెటర్ రాసింది? అవును. ముగ్గురికి ఎందుకు రాసావు? ఎవరొకరు వర్కౌట్ కాకపోతారా అని. నీ చెత్త ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఓ చాలా సార్లు చూసుకున్నాను. అయినా లవ్ లెటర్ రాసావా? యా. ఓకే, రోజు నీ పాకెట్ మనీ ఎంత? పాకెట్ ఎందుకని మనీ ఉండదండి. నన్ను రోజు పిజ్జా కార్నెట్ తీసుకెళ్ళగలవా? ఆలోచించుకోవాలి. వారానికి ఒకసారైనా సినిమాకి తీసుకెళ్ళగలవా? అది ఆలోచించుకోవాలి. పోనీ నెలకోసారి స్టార్ హోటల్ కన్నా తీసుకెళ్ళగలవా? వాడికి అంత సీన్ లేదు, నేను తీసుకెళ్తాను. నన్ను లవ్ చేస్తావా? ఎవడ్రా వీడు? ఆస్తి మొత్తం నా పేరున రాసిగలవా? మా అయ్యతో అంతాడు. వరెస్ట్ ఫెలో. రే మళ్ళీ చెప్పరా, కనీసం స్టార్ హోటల్ కన్నా తీసుకెళ్ళగలవా? ఆలోచించుకోవాలి. పోనీ వారానికి ఒకసారి గడ్డమన్నా గీసుకోగలవా? అది ఆలోచించుకోవాలి. మరి నీకెందుకురా లవ్వు? మళ్ళీ నీకెందుకురా లవ్వు? మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? సార్ పోయారా? లేదు, ఉన్నాను, కానీ చాలా సీరియస్ గా ఉన్నాను. ఈ అమ్మాయిని బద్రిలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో అల్లరి చేసింది ఎవడా? సార్ నేను మాత్రం కాదు సార్. సార్ వాడే సార్. సార్ నేను ఒక్కడే కాదు సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు సార్. ర్యాగింగ్ చేసినప్పుడు ఉన్నామని నిజమే సార్. కానీ వీడే సార్. మాస్టర్ ఏం చేస్తాడు? పీకుతాడా గోకుతాడా అని రెచ్చిపోయాడు సార్. నిజమే సార్. అందరూ ఉన్నారా? రేయ్, మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. మర్యాదగా ఎందుకు సార్, మామూలుగానే చెప్తాను. మీరు వచ్చి ఇంత రిక్వెస్ట్ చేశాక నేను చెప్పకపోతే బాగుంటుందా? ఐఎమ్ సారీ నందిని, ఐఎమ్ రియలీ వెరీ సారీ నందిని. నేను ఇంకా ర్యాగింగ్ ఎప్పుడు చేయను నందిని. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు నందిని. సారీ నందిని, సారీ నందిని, సారీ నందిని, ప్లీజ్ క్షమించు. నిన్ను ర్యాగింగ్ చేసినందుకు చాలా బాధగా ఉంది. నా సత్తా ఏంటో తెలిసిందా? నీ సత్తా ఏమిటో ఇప్పుడిప్పుడేగా తెలుస్తోంది. నీకు ఇంత సత్తా ఉంటుందని అనుకోలేదు. నిన్ను వదలను, నువ్వు క్షమించే దాకా వదలను. క్షమించు నందిని. చూశారా అతనిలో ఎంత మార్పు తీసుకొచ్చాను? సారీ నందిని, ప్లీజ్ నందిని, క్షమించు నందిని, క్షమించు నందిని, క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని, క్షమించు నందిని, నన్ను క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని, వెరీ వెరీ సారీ నందిని. క్షమించు నందిని, క్షమించు నందిని. నందిని మడుంబు సారీ ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. మనం మాత్రం ఎందుకు వదలరా, మనం సారీ చెప్తాం. సార్ ర్యాగింగ్ చేసింది వాడైనా చేయించింది మేము సార్. మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తుంటే మేము భరించలేకపోతున్నాం సార్. మాకు సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి సార్. ఇందులో ఛాన్సే ఉందో? మీ అందరికీ కనువిప్పు కలిగింది, అదే నాకు కావాలి. మాకిప్పుడు కనువిప్పు బాగా కలిగింది సార్. అయితే ప్రొసీడ్. నందిని, నందిని మమ్మల్ని క్షమించొచ్చు నందిని. క్షమించు నందిని. ఓకే, ఓకే, ఈ బుద్ధి చిక్కిగా వదలండి. లేదు వదలండి. చూశారుగా, ఇంకెవడైనా ఈ కాలేజీలో ర్యాగింగ్ చేశాడో వాడికి కూడా ఇదే శిక్ష. అర్థమైంది కదా? వీళ్ళందరినీ ఎంత చైతన్యవంతుల్ని చేశానో మీరే చూడండి. సార్ నేను మేరీని ర్యాగింగ్ చేశాను, సారీ చెప్తాను సార్. సార్ వద్దు సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సారీ చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరిలోనూ నేను ఈ మార్పే కోరుకుంటున్నాను. ఎవరెవరిని ర్యాగింగ్ చేశారో వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. వద్దు సార్, వద్దు సార్. ర్యాగింగ్ చేసినా పర్వాలేదు కానీ సారీ మాత్రం వద్దు సార్. అగటే ఎలాగమ్మా? వాళ్ళకి సిగ్గు రావద్దు, బాగా సారీ చెప్పరే. వాళ్ళకి సిగ్గు రావడం తర్వాత సంగతి, ముందు మా సిగ్గుపోతుంది సార్. వైస్ వదలకండి, సారీలు గట్టిగా చెప్పండి. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.